హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్ వేదికగా మొట్టమొదటిసారిగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వాళ్ళంతా కలిసి ఈ సామాజిక వర్గం ద్వారా సమాజానికి, ఆ సామాజిక వర్గంలోని పేదలకు ఏం చేయొచ్చు అనే దానిపైన 2 రోజుల పాటు ఓ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. అసలు ఎందుకు ఈ థాట్ ఎక్కడ డెవలప్ అయింది? ఎందుకు వచ్చింది థాట్? ఎలా మొదలైంది? అంటే ఒక 2 సంవత్సరాల నుంచి కూడా నేను అనుకుంటా ఉన్నాను దీని గురించి. దానికి కారణం ఏంటంటే ప్రపంచం ఒక విలేజ్గా, ఒక గ్రామం కింద మారిపోయింది. అటువంటి దాంట్లో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మా సామాజిక వర్గం ప్రపంచం అంతా విస్తరించి ఉంది. ఎగ్జాంపుల్ అమెరికా చూసుకున్నా, తానా కానీ, కెనడా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, జర్మనీ, ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇప్పుడు ఒక పద్యంతో మొదలు పెడితే బాగుంటుందేమో. ఇందుగలడందు లేడన సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలవారు మా కమ్మవారు అనే ఒక దాన్ని ఇది చేసుకొని ఇటువంటి ఒక వేదిక అవసరం ఉంది. వివిధ స్థాయిల్లో సంఘాలు ఏర్పాటు చేసుకొని ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో అలా చేసుకోవడం జరిగిందే కానీ ఇటువంటి ప్రపంచ వేదిక ఒకటి పెట్టగలము అనేది కూడా ఇంతమటికి దాదాపు ఎవరు, మా సామాజిక వర్గం కాదు, ఎవరు ఒక పెట్టినట్టు సామాజిక వర్గానికి లేదు. అది ఒక 2 ఏళ్ల నుంచి మాకు ఒక ఐడియా ఉంది. ఈ జనవరి నాడు దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కార్యరూపం, ఒక పేరు పెట్టుకుందామని అనుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో అన్నీ కలిపేటట్టుగా ఒక ఫెడరేషన్, ఒక సమాఖ్య కింద ఒక పేరు రావాలి, ప్రపంచం అనేది రావాలి అనేది అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది అనుకోకుండా ఒక వైబ్రెంట్, వెరీ పాపులర్గా ఉన్న ఒక కేజీఎఫ్ అనే ఒక పేరు బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా మార్చిలో పెడదామని అనుకున్నాం ముందు, కానీ ఆంధ్రాలో ఎలక్షన్స్ ఇంకా కాలేదు. ఇది ఎవరినో గెలిపించడానికి, ఎవరి కోసమో చేస్తున్నాము అనేది ఆంధ్రాలో ఉన్న కొన్ని సోషల్ మీడియాలో ఒక నాయకుడికి అనుకూలంగా ఉన్న వాళ్ళు దీని మీద ప్రాపగండా స్టార్ట్ చేశారు. మా ఉద్దేశం ఇది రాజకీయంగా ఎవరికో చేయడానికి అది కాదు, పొలిటికల్ కలర్ ఉండొద్దు. మా సామాజిక వర్గంలో అందరినీ ఒక ఏకతాటి మీద తెచ్చి అన్ని సంఘాలని ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద దీన్ని పెట్టేసి దీంతో పాటు సేవా కార్యక్రమాలు లాంటివి చేసుకుంటూ వెళ్దామనేది అనుకున్నామే. కానీ ఆ తర్వాత ఏదైతే స్పందన వచ్చిందో మాకు ప్రపంచవ్యాప్తంగా, మాది ఏదైతే బ్రోచర్ రిలీజ్ చేసామో ఆ బ్రోచర్ అనేది లీక్ అయింది మా యొక్క డిజైనర్ దగ్గర నుంచి. ఓహో. వితిన్ 24 hours ప్రపంచ నలుమూలల నుంచి ఆ బ్రోచర్ మాకే ఒక 10-20 మంది మాకు పెట్టడం జరిగింది. అంటే అంతా వితిన్ 24 hours ఆ బ్రోచర్ ప్రపంచ నలుమూలలో తిరిగింది. సోషల్ మీడియా చూసే వాళ్ళందరికీ ఇట్లా ఒకటి కేజీఎఫ్కే అని పెడుతున్నారు ఒక సంస్థ అని అభినందిస్తూ. లక్షలో ఒకళ్ళిద్దరు తప్పిచేసి అందరూ హర్షించారు దీన్ని. ఓకే. అంటే అంత స్పందన ఉంది, ప్రపంచ వేదిక కావాలనేది అందరి మనసులో. దానికి ముఖ్య కారణం ఏమనుకుంటున్నామంటే, ఆ పొరుగు రాష్ట్రంలో ప్రత్యక్షంగా, తెలంగాణ రాష్ట్రంలో పరోక్షంగా మా మీద దాడులు జరిగినాయి. అవునా? అంటే ప్రత్యక్ష ఫిజికల్ దాడులు కాదు, మా యొక్క ఉన్నత స్థితిని చేసుకోని మా మీద మా యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటట్టుగా, కమ్మవారు అనగానే ఏదో పెద్ద బకాసురులాగా మింగుతాము అనేటట్టుగా అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో కూడా ఏదో మేమే గొప్పవాళ్ళమని చెప్పేది ఏ క్వశ్చన్ లేదు. నా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సమాజానికి మా వల్ల జరిగిన మేలేమిటి అనేది చెప్పుకుంటూ మాలో కూడా కొందరు ప్రశ్న వేయటం జరిగింది. అన్నిట్లో మీరే ఉన్నత స్థానంలో ఉన్నారు కదా, ఇంకేమి ఆశించి మీరు ఈ యొక్క ప్రపంచ వేదిక పెడుతున్నారు, ఇంకేం కావాలి మీకు అని. ఆ యొక్క ప్రశ్నకి నా యొక్క సమాధానం, అంటే మీరు అడగకపోయినా నేను దాన్ని నా అంతా నేను ప్రశ్నించుకొని మీకు చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు చూస్తున్నది 1-2% మందినే వివిధ రంగాల్లో ఉన్న ఉన్నతంలో కనిపిస్తున్నారు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే, మమ్మల్ని మేము పోల్చుకోవాలంటే ప్రపంచ జనాల్లో ఇప్పుడు గ్లోబల్ అంటున్నాం కాబట్టి జ్యూస్తో మమ్మల్ని మేము పోల్చుకోవచ్చు. వారిని ఇంత కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఎంత ఎంటర్ప్రైనర్సు. ఈ రోజుల్లో ప్రపంచంలో 10 నోబెల్ బహుమానాలు వస్తే 10లో 6 జ్యూస్కే వస్తాయి.
వాళ్ళు ఏంటంటే అంత కష్టపడే మనస్తత్వం, వాళ్ళకి సాయం చేసుకునే మనస్తత్వం ఉండి ఒక వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్కి పనిచేస్తుంటారు. మా మా మనస్తత్వాలు మా యొక్క ఆ, నడవడికలు కూడా వాళ్ళకి దగ్గరగా పోలికలు ఉంటాయి. మేము అన్నదాతలం, భూమిని నమ్ముకున్న వాళ్ళం, ఎక్కడ నీరుంటే అక్కడ కమ్మవారు ఉంటారు అనేది ఒక నానుడి కూడా ఉంది మా మీద. అట్లా మా వాళ్ళకి మేము చేసుకుంటూ నిష్కారణంగా మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మేమేం చేసామో సమాజానికి ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ డ్యామ్, రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, ఆయనని ముక్త్యాల రాజా అంటారు. ముత్యాల రాజా గారు మన యొక్క హుజూర్ నగర్కి పక్కనే ఉంటుంది, జగ్గపేట పక్కన. ఆ రోజుల్లో వృధాగా కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి అని చెప్పినప్పుడు ఈయన కోట మీద చూస్తే కృష్ణానది ఆయన కోట పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంత నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతుంది కదా, ఇటువంటిది ఒక ప్రాజెక్ట్ ఇక్కడ నందికొండల మీద సహజంగా 2 కొండల మధ్యలో కట్టడం అనేది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ప్రపోజ్ చేస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా నిధులు లేవంటే ఆయన తన 52 లక్షల రూపాయలు తన యొక్క ధనం ఇచ్చి తన 5,000 ఎకరాల భూమి డ్యాంలో మునిగిపోవటానికి ఇచ్చేసిన, అంటే అటువంటి ఉదారత ఉంది మా సామాజిక వర్గం వాళ్ళకి, సమాజానికి. దానివల్ల ఇప్పుడు ఈరోజు తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు మీ ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు కావచ్చు, ఆంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి 4 జిల్లాలు కావచ్చు, నిజామాబాద్ వారికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి. అంటే ఉభయ రాష్ట్రాల్లో దాదాపు ఒక 10 జిల్లాలు తాగునీరు, సాగునీరు ఇస్తూ ఉభయ రాష్ట్రాలకి విద్యుత్ అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యామ్. అంటే ఆ డ్యామ్ కట్టడానికి కారణమైన వాళ్ళు మా యొక్క ముత్యాల రాజా గారు. సో అప్పుడు ఎప్పుడు లేదు, పర్టికులర్గా ఈ మధ్య కాలంలో కమ్యూనిటీని ఒక శత్రువుగా, కమ్యూనిటీని ఒక భూతంగా చూపించే ప్రయత్నం రాజకీయంగా జరుగుతూ వస్తుంది. ఎవరన్నా కదన్నా అది నిజం. సో అలా జరగటం వెనక రీజన్ ఏంటి? మేము పోయినటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు మాత్రమేనా? అటువంటి అవకాశం ఇటువైపు నుంచి కూడా ఏమైనా ఇచ్చారంటే? ఇటువైపు నుంచి ఇచ్చింది ఏం లేదు. అంటే రాజకీయంగా మా సామాజిక వర్గం మెజారిటీ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం జరుగుతుంది. ఆ సామాజిక వర్గాన్ని క్యారెక్టర్ని దెబ్బతీసి వేరే సామాజిక వర్గాల దృష్టిలో వీళ్ళని ఒక భూతం కింద చూపించేస్తే తన రాజకీయంగా ప్రయోజనాలు పొందుతాయని కొందరు అనుకుని ఉండొచ్చు. ఉభయ రాష్ట్రాలు విలన్గా చూపించాల్సిన ప్లేస్లో కులాన్ని విలన్గా చూపించే ప్రయత్నం చూపించడం అనేది రెండు రాష్ట్రాల్లో జరిగింది. అది ఈ రాష్ట్రంలో కూడా మా మీద, మేము ఉద్యమం టైంలో మా మీద మాట్లాడిన మాటలు మేము మర్చిపోలేదు. లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని మా ఇంటి పేర్లతో మమ్మల్ని తిట్టారు. తర్వాత మళ్ళీ మా కాళ్ళలో ముళ్ళు దిగితే, అంటే ఆంధ్ర వాళ్ళ కాళ్ళలో ముళ్ళు దిగితే పంటితో తీస్తానని కూడా మళ్ళీ ఇది చేసుకోవడం జరిగింది. అంటే నిష్కారణంగా చేస్తున్నారు. మాకంటూ ఒక వేదిక, ఒక ఐక్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కూడా ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలి. 1911లో కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ఎంత దార్శనికులు, ఎంత ముందు చూపు ఉన్న వాళ్ళు అనే దానికి మా సామాజిక వర్గం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆ రోజు వాళ్ళు వేసిన బీజమని నేను నమ్ముతాను. ఆ రోజు వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, కౌతవరం అనే గ్రామంలో 113 సంవత్సరాల క్రితం ఒక 25 కోట్లు ఉన్న, 25 crores ఉన్న భారత దేశాన్ని, జనాభాని 2.5-3 కోట్లున్న ఆంగ్లేయులు ఎక్కువ రోజులు పరిపాలించలేరు. ఏదో ఒక రోజు 5 ఏళ్లకో 10 ఏళ్లకో భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పదు. స్వాతంత్రం వచ్చే నాటికి ఆంగ్లేయులు వెళ్ళిపోతారు మన దేశాన్ని వదిలిపెట్టి. అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది, ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. మన సామాజిక వర్గం మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేటట్టు చేస్తే మన జాతి ముందడుగేస్తుంది, అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు 1911లో కౌతవరంలో చేసిన తీర్మానాల్లో ఆ తీర్మానం. అంటే అంత దార్శనికులు కమ్మవారు ఆ రోజు చేస్తారు. అంతా రైతులమే. మేము ఒక భూస్వామి రైతు కుటుంబంలో పుట్టినండి నేను. మా తాతగారు పెద్ద రైతు. మా ముత్తాత ఆయనకి నువ్వు ఏదన్నా భూమి దస్తావేజులు, అంటే ఏదైనా పక్కన మన పొలంలో కలిసే పొలాలు ఏదైనా ఉంటే కొంటూ ఉంటాం, చేస్తాం, కష్టపడి డబ్బు సంపాదించుకొని పక్క పొలాలు కొంటూ వచ్చారు. దానికి వేలిముద్ర వేస్తే అవమానకరంగా ఉంటుంది అయ్యా, నీ పేరు నువ్వు రాసుకుంటే చాలు అని మా తాతకి అంజయ్య గారు, మా తాతగారి పేరు జట్టి అంజయ్య గారు, ఆయన దస్తావేజులో ఆయన సంతకం పెట్టడం నేర్పించారు. ఆ తర్వాత ఈ యొక్క 1911లో చేసిన బీజంతో విద్యాలయాలు ఏర్పాటు చేసి, వసతి గృహాలు ఏర్పాటు చేసి చేయటంతో మా నాన్నగారు 1940లో MA LLB పాస్ అయ్యారు.
అంటే ఈరోజు మా సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉన్నతానికి కారణం 1911లో వాళ్ళు వేసిన బీజం అనేది నేను నమ్ముతున్నాను. ఓకే. అది ఒక 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఈలోపు మేము వివిధ రంగాల్లో ఉన్నాంలే కానీ ఇంకా లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దాడులు చేస్తుంటే కూడా తిప్పికొట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక వేదిక, మళ్ళీ అటువంటి వేదిక ఒకటి మనకు అవసరము, పునరేకీకరణ అనేది అవసరము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఎరా, గ్లోబల్ ఎరాలో ఉన్నాం. కులాలు, మతాలు ఇవేవి కూడా ఇంకా ఉండవు, వాటికి సంబంధించిన గోడలు కూల్చేసామని చెప్పని మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కులం పేరుతో సంఘాలు పెట్టుకోవడం అనేది ఎలా సమర్థించుకుంటారు? అంటే మనం ఒప్పుకోకపోయినా ఈరోజు కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఆ యొక్క అభిమానాన్ని మనం తీసేయలేం. ప్రభుత్వమే మీరు ఏదన్నా ఒక విద్యాలయాలకు వెళ్ళో ఏదన్నా ఇది చేసేస్తే మీరు ఏ కులం అనేది ఒక కాలం ఉంటుంది. అంటే మీరు ఎస్సీయా, బీసీయా, ఓసీయా, మైనార్టీయా అనేది ఆ కులం అనేది రాయక తప్పట్లేదు. ఇప్పుడు ఎంత ప్రపంచం ముందందేసి ఇప్పుడు రాకెట్ సైన్స్తో వేరే గ్రహాలకు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుందామనే ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ఈ కులాలని, మతాలని ఎవరు తీసేయలేము. కాబట్టి ఉన్న వాళ్ళని ఒక సంఘటితం చేసుకొని ఒక ఐక్యంగా ఒక కుటుంబం కలిసి ఉంటుంది. తర్వాత ఒక కాలనీ వాసులందరూ మన కాలనీలో మనందరం అని అనుకుంటారు. తర్వాత ఒక ప్రాంతం, ఒక రాష్ట్రము, ఒక దేశము. ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కోట్లాది మంది భారతీయులు ఆ టీవీల ముందు అతుక్కొని కూర్చొని మన యొక్క పార్టీ, కులాలు, మతాలతో సంబంధం లేకుండా మన యొక్క దేశం గెలవాలి అని కోరుకోవటం అది దేశాభిమానం. అలాగే ఏ కులం కా కులము అనేది కూడా క్వైట్ న్యాచురల్. మనం అది తీసేయాలన్నా తీసేయలేము. దాన్ని తీయలేని టైంలో మన వాళ్ళని మనం అందరం ఒకటి ఉండి బలంగా ఉండి సమాజానికి మన దాంట్లో ఉన్న అవసరాలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? ఎవరైనా మన మీదకి దాడికి వస్తే కూడా మనం ప్రతిదాడి చేయాల్సిన అవసరం లేదు. సో ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది కూడా అంటే పునరీకరణ అవసరమైన సందర్భం ఇది. నిష్కారణంగా మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచుతున్నారు కాబట్టి నిన్నగాక మొన్న ఒక రాజ్యసభ సభ్యుడు నిష్కారణంగా జర్నలిస్టులని అరే ఒరి అని తిడుతూ, జర్నలిస్టులు అనేది 4th పిల్లర్ అని చెప్పి అతనే అంటున్నాడు. మళ్ళీ ఆడ వచ్చిన విలేకరులని అరే ఒరి అని సంబోధిస్తూ కొందరు విలేకరులని చాలా అసభ్య పదార్థాలతో దూషించడం అనేది కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. నాకు కంప్లైంట్ ఉంది మీ పైన. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఓపెన్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మరి సామాజిక వర్గం పేరు చెప్పి తిడుతుంటే, సామాజిక వర్గం పేరు చెప్పి విపరీతంగా నెగిటివ్గా మాట్లాడుతుంటే ఏ ఒక్కరోజు కూడా కమ్మ సంఘాలు ఎందుకు మాట్లాడలేకపోయాయి? ఎందుకు సైలెంట్ మోడ్లో ఉన్నాయి? అంటే మాట్లాడారు కానీ దాన్ని పెద్దగా ప్రచారంలోకి రాలేదు. నో, ఐ డోంట్ థింక్ సో. మాట్లాడినట్టు అంటే మాట్లాడకుండా చిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే ప్రచారం జరుగుతుంది. మీడియాలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మీడియా ఉండొచ్చు, మీడియా మొత్తం కమ్మ సామాజిక వర్గం కాదు, దాంట్లో కొంతమంది ఉన్నారు. సో మొత్తం కమ్మ మీడియా అని మాట్లాడుతుంటే కమ్మ సంఘాల వైపు నుంచి ప్రాపర్గా రియాక్షన్ రాలేదా అని. అంతకుముందు గోరంట్ల మాధవ్ గారు మాట్లాడినా, ఇంకా చాలామంది విజయసాయిరెడ్డి గారు ఇంకా ఎవరో మాట్లాడారు. ఇట్లా మాట్లాడుతున్న సందర్భంలో సంఘాల వైపు నుంచి, పార్టీల వైపు నుంచి రియాక్షన్స్ నేను పార్టీల వైపు నుంచి రియాక్షన్స్ ఉన్నాయి, సంఘాల వైపు నుంచి రియాక్షన్ లేదు ఎందుకు ప్రాపర్గా? అంటే రియాక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో చిన్న స్థాయిలో రియాక్షన్స్ ఉన్నాయి, కానీ అది ప్రచారంలోకి రాలేదు. ఎందుకంటే ఆ సంఘాల యొక్క నాయకులకి అతను మాట్లాడింది వైరల్ కావటానికి కావచ్చు, తిప్పికొట్టడానికి. ఇప్పుడు అతను ఒక ఎంపీ మాట్లాడాడు, మీరన్న లోక్సభ సభ్యుడు ఒక అతను మాట్లాడాడు, చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. దాన్ని సంఘాల వాళ్ళు ఖండించినా కానీ మీడియా అంతా తీసుకోవాలి దాన్ని. అదే ఆ స్థాయిలో ఉన్న ఏదైనా రాజకీయ నాయకుడో లేకపోతే ఇంకేదైనా సెలబ్రిటీగా మాట్లాడితే ఎక్కువ ప్రచారంలోకి వెళ్ళేది. ఖండించడం జరిగింది, కానీ ఇంకా చేయాల్సింది. అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, కించపరుస్తూ, మనోభావాలను చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళలని కించపరుస్తూ ఉంటే ఏదైతే రియాక్షన్ రావాలో ఆ రియాక్షన్ రాలేదు అని చెప్పేసి నేను కూడా. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు రగిలిపోతారు, రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు, రాస్తారోకులు, గొడవలు చేస్తూ ఉంటారు. బట్ సామాజికంగా, ఆర్థికంగా ఎంత పెద్ద కమ్యూనిటీగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని నేరుగా కులం పేరుతో తిడుతుంటే ఆ స్థాయి రియాక్షన్ రాలేదు. అది అన్ఫార్చునేట్. దాంట్లో చాలామంది వ్యాపారంలో ఉన్న వాళ్ళు మనం ఇటువంటి మాట్లాడకూడదేమని అనుకోవటం కావచ్చు, మీరు అన్నట్టు సంఘాల వాళ్ళు మాట్లాడినా దానికి ప్రాచుర్యం రాకపోవటం కావచ్చు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అంత ఓపెన్గా వచ్చేసి ఖండించకపోవటం కావచ్చు. ఏదైనా కారణం వల్ల వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. నేను ఒక మాట చెప్తాను ఈరోజు మీకు. కేజీఎఫ్ అనేది రేపొద్దున ఏం చేస్తుందని దాని మీద మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటూ సమాజానికి ఏం చేస్తాము, ఈ 2 రోజుల సెషన్ తర్వాత
మేమేం చేసామో సమాజానికి అని చెప్పి సమాజాల్లో కొందరు పనిగట్టుకొని వేరే సామాజిక వర్గాల వాళ్ళని మా మీదకి ఉసికలపడానికి ప్రయత్నం చేసి మా మీద ఈర్ష్యాద్వేషాలు పెంచడానికి ప్రయత్నం చేస్తే కూడా కమ్మవారు సమాజానికి ఈ మేలు చేశారు అని చెప్పేసి మమ్మల్ని గౌరవభావంతో చూసే పరిస్థితి కల్పించడమే ఈ కేజీఎఫ్ లక్షణాల్లో ఒక లక్ష్యం. దాంతోపాటు ఒక పక్షుల గుంపు మీద ఎవరైనా ఒక పోకిరి కావచ్చు, ఒక రాయి గురకరాయి వేసేసి కొడితే ఆ పక్షులు రేసి పారిపోతాయి. అలాగే ఒక తేనె తుట్టెల తేనె తుట్టె మీద రాయి వేస్తే రాయి వేసిన వాడు పారిపోతాడు. వాడికి భయం ఉంటుంది, అరే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీటిని కదిలిస్తే మనల్ని హాని చేస్తాయేమో, వాటి దాన్ని వాటి ఉంటాయి. కమ్మవారు కూడా ఒక తేనెటీగ లాంటి వాళ్ళని నేను అంటాను. ఎందుకంటే పక్షులాగా ఉన్నారు, ఇప్పుడు తేనెటీగలాగా మార్చాలి మీరు. అంటే తేనెటీగలని ఎందుకు అంటున్నానంటే తేనెటీగ నిరంతర కష్టజీవి. ఆ మకరందాన్ని చేసుకుని నిరంతరం కష్టపడుతుంది, వస్తుంది, తన యొక్క తేనె మధురాన్ని ఇస్తుంది, అక్కడ స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఎవరైనా వచ్చి దాన్ని కదిలిస్తే దాని యొక్క ఏకాగ్రతని, దాని యొక్క ప్రశాంతతని భంగం కలిగిస్తే దాడి కూడా చేస్తుంది, అటాక్ చేస్తుంది. కాబట్టి కమ్మ వాళ్ళ సంఘాలు కావచ్చు, కమ్మ వాళ్ళు కావచ్చు, నిష్కారణంగా ఎవరైనా మన మీదకి వస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. నిష్కారణంగా వచ్చిన వాళ్ళకి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. అది కేజీఎఫ్ చేస్తుంది. సో ఇప్పటివరకు చేయలేదు. అటువంటి చేయడానికి సంబంధించింది అంటే సమాజానికి మేలు చేస్తూ మాలో ఉన్న వాళ్ళకి సాయం చేసుకుంటూ నిష్కారణంగా దాడి చేస్తే ప్రతి దాడి చేయాల్సిన అవసరం లేదు. దాడి చేసే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితి కల్పించడం అనేది మేము చేయగలం. ఓకే. తర్వాత మీ సంఘాల్లో కూడా బిట్వీన్ ద యూనియన్స్ చాలా చోట్ల, మా ఊరిదే ఎగ్జాంపుల్ చూద్దాం. మా ఖమ్మంలో కమ్మ సంఘం ఎన్నికలు జరిగితే ఒకరి పేరు ఒకరు కేసులు పెట్టుకోవడాలు, హత్యాయత్నాలు చేసుకోవడాలు, ఈ పరిస్థితి దాకా బిట్వీన్ ద కమ్యూనిటీ సంఘాలు ఎలక్షన్స్ జరుగుతూ ఉండడం యూనిటీని దెబ్బతీయదు. అంటే అది ఎలక్షన్లో గెలవాలనుకునే దాంట్లో నా ఉద్దేశంలో అయితే యునానిమస్గా నలుగురికి ఎవరైతే అందుబాటులో టైం ఇస్తారో టైం ఇచ్చే వాళ్ళని చేసుకోవటం మంచిది. ఈవెన్ ఎలక్షన్ జరిగినా ఓకే, సరే ఎలక్షన్ జరగవచ్చు, కానీ బట్ కానీ కొన్ని చోట్ల తీవ్రంగా రావటం అనేది ఆ పోటీతత్వంని అది ఆరోగ్యకరమైనది అనేది కూడా నేను అన్నాను. జనరల్గా ఒక పదవి కోసం పోటీ పడటం అనేది, రాజకీయ పార్టీలో పోటీ పడటం అనేది ఓకే. సంఘాల్లో పోటీ పడకుండా నలుగురు పెద్దల దగ్గర కూర్చొని ఎవరో ఒకరు పెద్ద మనిషి యొక్క అభిప్రాయాలు తీసుకొని చేసుకోవటం అనేది బాగుంటుంది. తీవ్రమైన పోటీ వచ్చినప్పుడు ఇంత ఇది కావటం అనేది అది ఒక రకంగా చెప్పాలంటే అది విడదీస్తుంది, ఎంత రకంగా చెప్పాలంటే కూడా. సో అటువంటి వాటిని కూడా ప్యాచప్ చేయటం, అటువంటి లేకుండా చేసే ప్రయత్నం కూడా ఈ మీటింగ్స్లో చేస్తాం. మాకు మేమే ఏదో ప్రపంచ వేదిక పెట్టాము అని అనుకుంటే కాదు. ఇప్పుడు మేము పిలిచింది అన్ని సంఘాల వాళ్ళని పిలుస్తున్నాం, అన్ని దేశాల నుంచి ఉన్న ప్రతినిధులు పిలుస్తున్నాం, ప్రముఖుల్ని, ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలుస్తున్నాం. కాబట్టి అటువంటి రాకుండా కూడా చేసే బాధ్యత కూడా కేజీఎఫ్ తీసుకుంటుంది. సో ఎవరెవరిని పిలుస్తున్నారు, ఏంటి మీటింగ్ ఎలా జరగబోతోంది? అంటే మీటింగ్ 20వ తారీఖు ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలుస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దాంతోపాటు వివిధ రంగాల్లో, స్పోర్ట్స్ రంగంలో పుల్లెల గోపిచంద్ గారు, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి, ఎంఎస్కే ప్రసాద్ క్రికెటరు, ఇలా స్పోర్ట్స్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చేసేసి స్పోర్ట్స్ రంగం మీద ఒక డిస్కషను. అంటే స్పోర్ట్స్ రంగంలో ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎవరెవరిని ఎంకరేజ్ చేయాలి, దానికి కావాల్సిన ఏమేమి చేస్తే బాగుంటుంది, క్రీడా రంగంలో మన వాళ్ళని అభివృద్ధి చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఏం చేయాలనేది వాళ్ళు ఒక మోడరేటర్స్గా వాళ్ళు ఉంటుంది. అలాగే వైద్య రంగంలో వైద్యులు, హాస్పిటల్స్లో ఉన్న పెద్దలు కొందరు రావటం జరుగుతుంది మోడరేటర్స్గా, స్పీకర్స్గా. అంటే ఒకటే పేరు చెప్పాను, స్పోర్ట్స్ రంగం ఉంది. మిగతా రంగాల్లో పోతే 50-100 మంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోవటం అనేది కూడా అది అంత సభ్యతగా ఉండదు, వాళ్ళకు కూడా బాగుండదు. చెప్పనాళ్ళ పేర్లు మా పేర్లు అనౌన్స్ చేయలేదు ఏమిటా అనేది. అట్లాగే వైద్య రంగం మీద, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం మీద, రాజకీయ రంగం మీద 4 రాష్ట్రాల్లో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలని తీసుకొచ్చి పొలిటికల్ రంగంలో వాళ్ళని సన్మానించుకోవటం. రాజకీయంగా ఇంకా ముందుకు ఎందుకు రావాలి అంటే చాలామంది ఒక అపోహ ఉంది, టీడీపీ ఆవిర్భవించినాక కమ్మ సామాజిక వర్గం రాజకీయాల్లో ముందందులో ఉంది, పైకి వచ్చిందని. అది అంత కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. నిజం కూడా కదా, అంతకుముందు కూడా ఉన్నారు కదా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 82లో ఆవిర్భవించి 83లో అధికారంగా వస్తే 78 ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు ఒకనొక టైంలో 59 ఎమ్మెల్యేలు ఉండేవారు కమ్మవారు ఉమ్మడి రాష్ట్రంలో. అంటే సంఖ్యలో చూసుకుంటే దాదాపు 20%, దాదాపు 20%. మా సామాజిక వర్గం యొక్క సంఖ్య ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు
అరౌండ్ 6 to 6.5%. ఇప్పుడు విడిపోయినాక తెలంగాణలో కూడా అరౌండ్ 6% ఉన్నాం, ఆంధ్రలో అరౌండ్ 7% ఉంటాం. ఈ 2 రాష్ట్రాల కంటే కూడా తమిళనాడులో దాదాపు 64 లక్షల మంది ఉంటారు మా వాళ్ళు. అవునా? 2 తెలుగు రాష్ట్రాల సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఎక్కువ. మేము డేటా సేకరించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది కమ్మవారు ఉన్నారు. ఓకే, ఓకే. అంటే 1.5% భారతదేశ జనాభాలో 1.5% ఉన్నారు. మీకు గుజరాత్ వెళ్ళినా, ఒరిస్సా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది మాట్లాడుతున్నట్టుగా మీ నోటీస్ చేశారో లేదో మీరు దానిపై రీసెర్చ్ చేశారని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే, ప్రభుత్వాలుగా వాళ్ళు కంపెనీలు పెట్టో ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చి వచ్చిన ఉద్యోగాల కంటే, ఉద్యోగాల కల్పన కంటే కమ్మ సామాజిక వర్గం ద్వారా వచ్చిన ఉపాధి ఎక్కువ. వాళ్ళు పెట్టిన కంపెనీల ద్వారా, వాళ్ళు పెట్టిన ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిన ఉపాధి ఎక్కువ. సో అది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ దేశానికి. అది కనీసం చెప్పుకోలేని పరిస్థితిలో ఎందుకున్నారు మీరు? అదే చెప్తున్నాను, ఎవరో ఒకళ్ళు దీని మీద ఈ డాటా సేకరించేసి ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజుల్లో భగవంతుడికి కూడా పబ్లిసిటీ అవసరం. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారని చెప్పేసి పబ్లిసిటీ చేస్తేనే మనలాంటి భక్తులు వెళ్ళేసి బ్రహ్మోత్సవాలు పోవాలనుకునే వాళ్ళు వెళ్తారు. అటువంటిది పబ్లిసిటీ అనేది అవసరం. మేము చేసిన గొప్పదనాలు, మా వల్ల సమాజానికి జరిగిన మేలు అనేది చెప్పుకోలేకపోతున్నారు. కాబట్టి అది చెప్తూ ముందు ముందు కూడా సమాజానికి ఏం చేస్తాము, ఇంతకుముందు నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది మాలో అట్టడుగా ఉన్న స్థాలని వాళ్ళని పైకి అప్లిఫ్ట్ ఎలా చేసుకుంటూ సమాజానికి ఏం చేయాలి అనే దాని మీద అన్ని రంగాల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు విద్యారంగం, వైద్య రంగమే కాకుండా, క్రీడారంగం కాకుండా, ఇండస్ట్రీస్లో కావచ్చు, పెట్టుబడులకు కూడా ఒక సెషన్, దీంట్లో ఒక సెషను పెట్టుబడులు పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి పెట్టుబడుల కోసం ఏమిటి అనేది ఒక సెషను, దానికి శ్రీధర్ బాబు గారు ఆ సెషన్కి ఆయన వచ్చేసేసి ఆయన తన యొక్క ప్రజెంటేషన్, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి వస్తారు కాబట్టి శ్రీధర్ బాబు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది పెట్టుబడి సమావేశానికి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక పైన చూడొచ్చా? అంటే ఒకేసారి చూడలేరు. రేవంత్ రెడ్డి గారిని ప్రారంభోత్సవానికి పిలుస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని 2వ రోజు ముగింపు దానికి పిలిచాం. కానీ 22వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల వాళ్ళ టీడీఎల్పీ మీటింగ్ ఏదో ఆయన ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆయన కాకపోయినా ఆయన ప్రతినిధి ఎవరైనా పంపుతారని చెప్పేసి అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పెట్టుబడుల సమావేశంతో పాటు మా యొక్క మూలాలు వచ్చింది వ్యవసాయం నుంచి. వ్యవసాయ రంగంలో ఏం చేయాలి, ఇంకా రైతులకి ఏం చేయాలి, నేను ఒకటే చెప్తున్నాను మీ ద్వారా కూడా, భూమిని నమ్ముకొని మనం కష్టపడ్డాం, పైకొచ్చాం. మన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డాం, అన్నదాతలుగా పేరు తెచ్చుకున్నాం, అన్నదాతలం అయ్యాం. సాధ్యమైనంత వరకు మా సామాజిక వర్గం వారికి నేను మీ ద్వారా ఇస్తున్న పిలుపు ఏంది కానీ అప్పీలింగ్ అని, వ్యవసాయ భూములు అమ్ముకోవద్దు, వ్యవసాయాన్ని మన మూలాలు మర్చిపోవద్దు, భూమిని నమ్ముకుందాం, కష్టపడదాం. మీరు చేయలేకపోయినా ఎవరికైనా చేసేసేని కౌలుకి ఇచ్చైనా సరే భూములు అనేది చేతిలో ఉంచుకోండి. దానివల్ల 4 రకాల మేళ్ళు ఉంటాయి. ఒకటి, వేరే సామాజిక వర్గాల వాళ్ళకి ఉపాధి కల్పించడం అవుతుంది, అన్నదాతలుగా మనకున్న గుర్తింపుని కోల్పోకుండా ఉంటాం. అలాగే ఎవరి చేతిలో అయితే భూమి ఉంటుందో, ఎవరి చేతిలో ఇది ఉంటుందో, వేరే సామాజిక వర్గాలు, కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఈ యొక్క రైతు మీద ఆధారపడి ఉంటారు. రాజకీయంగా కూడా అక్కడ నుంచే ఒక పట్టు అనేది పెరుగుతుంది. అంతే కదా, భూమిని పట్టుకుని ఉంటే కదా పట్టు. అది మనం కోల్పోతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక టైంలో 59 మంది ఉండే వాళ్ళ వల్ల మొన్న ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే 2 రాష్ట్రాలు కలిపి 19 మందే ఉన్నారు. అసలు కాదు, ఇంకో విషయం నోటీస్ చేశారా? చాలా గ్రామాల్లో చదువుకున్న తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎవరు ఊళ్ళో ఉండట్లేదు, ఫ్లై అయిపోతున్నారు, హైదరాబాద్కు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో పండగలకు, అకేషన్స్కో మళ్ళీ ఊళ్ళో కనపడుతున్నారు తప్ప అమ్మ నాన్నలే ఊళ్ళో ఉంటున్న పరిస్థితి. గ్రామాలు ఖాళీ అయిపోతాయేమో కొద్ది రోజులు అవుతాయి అనే పరిస్థితి ఉంది. అవును, అంటే మీరు అన్నట్టు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాము, పట్టణాల నుంచి ఇప్పుడు దేశ ఇళ్ళలు దాటేసేసి విదేశాలకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి కష్టపడుతున్నారు, అక్కడ ఉన్నది చేసేసి మళ్ళీ వెనక్కి పంపుతున్నారే. కానీ గ్రామాల్లోకి వెళ్తే వృద్ధులు, అంటే మధ్య వయస్కులు తప్పించి, మరీ చిన్నపిల్లలు తప్పించి ఎవరు ఉండట్లా. దానివల్ల మనం గ్రామాలకి రాము కదా, ఉండట్లేదు కదా, ఎందుకు అక్కడ భూములని అమ్ముతున్నారు. అందుకే నేను చెప్తుంది, భూములు అమ్ముకోవద్దు, భూములు ఉంచుకోండి. వ్యవసాయం అనేది మన యొక్క కులవృత్తి, దాన్ని అమ్ముకొని భూమిని అంతకైతే ఎవరైనా చేసే వాళ్ళకి ఇవ్వండి. ఆ గ్రామంలో ఉండి అమ్మకుండా ఎవరికైనా కౌలుకి ఇచ్చుకోండి, లేకపోతే ఏదైనా ఎవరికైనా కలిసేసి సేద్యం వేరే వాళ్ళతో కలిసి పొత్తులో పెట్టుకొని చేసుకోండి. కానీ రేపొద్దున మీరు రావాలని, మీరు తిరిగి రావాలన్నప్పుడు
ఆ భూమి ఉంటేనే మీకు రావాలని అనిపిస్తుంది. కాబట్టి భూములు అమ్మొద్దు అనేది నేను చెప్తున్నాను. మీరు అన్నట్టు ఇప్పుడు పరిశ్రమల్లో వచ్చాము, ఐటీ రంగంలో మేమే ఉన్నాము, సినిమా రంగంలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నాం, ఇప్పుడు వెనకబడుతున్నాం, రాజకీయ రంగంలో చాలా వెనకబడుతున్నాం. ముందుకు రావాలి అనేది నా యొక్క అపీల్. ఏ పార్టీలోనే ఉండని, వారికి ఏ పార్టీ సిద్ధాంతం నచ్చినా సరే వివిధ పార్టీలో రాజకీయంగా మా వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది కేజీఎఫ్ ఒక బాధ్యత కింద తీసుకుంటుంది. దీంట్లో కొన్ని ఒక 10-11 తీర్మానాలు కూడా చేసుకోబోతున్నాం. ఒక తీర్మానం భాగంగా ఏంటంటే, మేము ఇంతకుముందు చెప్పినట్టు 2,10,00,000 మంది మా సామాజిక వర్గం యొక్క సంఖ్య ఉంది ప్రపంచవ్యాప్తంగా. 2030 వరకు అందరి యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించే ఒక బృహత్ కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరి వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క కుటుంబ నేపథ్యము, వాళ్ళ చదువులు, వాళ్ళ మొత్తం స్తోమత తెలుసుకున్నప్పుడు ఎవరికైతే నీడీగా ఉంటుందో వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ డాటా సేకరణ అనేది ఒకటి చేసుకుంటూ అన్ని రంగాల్లో మా వాళ్ళని ముందుకు చేస్తూ సమాజానికి ఇంకెవరికైనా అవసరమైన ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టే ఆలోచనలో ఉన్నాం. దాంట్లో మా వాళ్ళే కాకుండా 20% వేరే వర్గ ప్రజలకు కూడా దాంట్లో సీటు కల్పిస్తాం. అనాథలకు కావచ్చు, సింగిల్ పేరెంట్స్ వాళ్ళకి కావచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా ఇంకా చాలా ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఈ యొక్క దీని తర్వాత ఇంకా చాలా ప్రణాళికలు ఉంటాయి. హైదరాబాద్ని ఎందుకు ఎంచుకున్నామంటే, ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరం ఉంది, కనెక్టివిటీ చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఇక్కడ వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. మా సామాజిక వర్గం కూడా ఇక్కడ ఏం తక్కువగా ఏం లేదు. కాబట్టి హైదరాబాద్ని మా యొక్క కేజీఎఫ్ హబ్గా కింద మార్చుకొని ఇక్కడ నుంచి ప్రభుత్వ వ్యాప్తంగా వేరే చాప్టర్స్ డెవలప్ చేసుకుంటాం. లైక్ యూఎస్ చాప్టర్, యూఎస్లో కూడా అట్లాంటా చాప్టర్, వాషింగ్టన్ చాప్టర్, న్యూయార్క్ చాప్టర్, అట్లా. సో హైదరాబాద్ బేస్, ఆబ్వియస్లీ హైదరాబాద్ బేస్, ఆంధ్రప్రదేశ్ కాదు, హైదరాబాదే బేస్. హైదరాబాద్ బేస్ తోటి మేము హైదరాబాద్ బేస్ మా కార్యక్రమాలు విస్తరించబోతున్నాం. ఓకే. ఒక పార్టీ ఎక్కువగా కులాన్ని ఓన్ చేసుకోవడం అనేది కులానికి ఏమైనా నష్టం చేసింది అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? కొందరు క్రియేట్ చేసారు, దానివల్ల అట్లా జరుగుతుందేమో. కానీ సహజంగా ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి. అది అసహజం కాదు, సహజం, క్వైట్ న్యాచురల్. అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్టులో చంద్రరాజేశ్వర గారు లాంటి వాళ్ళు మహామలు ఉన్నారు. మెజారిటీలంతా కమ్యూనిజాన్ని, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలని కమ్మ సామాజిక వర్గం వాళ్ళే లీడ్ చేస్తూ వచ్చారు స్వతంత్ర తర్వాత నుంచి ముందు నుంచి. బట్ ఎప్పుడు ఆ పార్టీలు, కుల పార్టీలు అని పెద్దగా ఈ స్థాయిలో ప్రచారం లేదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీకే అది వచ్చింది. ఎందుకు అంటే పని కట్టుకొని, తెలుగుదేశం పార్టీ కూడా ఈ మధ్యనే వచ్చింది, పని కట్టుకొని కొందరు చేసిన దుష్ప్రచారం వల్ల జరుగుతున్నది. ఇది కానీ ఇప్పుడు టీడీపీలో కూడా ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? నలుగురు ఉన్నారు అంతే. అదే కాపు సామాజిక వర్గం నుంచి కూడా 4 ఉన్నారు. వేరే బీసీలో దాదాపు 10-12 మంది పైన ఉంటున్నారు. కాబట్టి మేము ఏదో టోటల్గా కమ్మ సామాజిక వర్గమే ఆధిపత్యం వహిస్తుంది అనటం అనేది తప్పు. అందరిలో భాగంగానే మాకు కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేక అవకాశాలు కానీ ప్రత్యేక ఇది కానీ మాకేం లేదు, అక్కడ స్టేటస్ కానీ లేదు. సో ఇప్పుడు ఈ కేజీఎఫ్ మీటింగ్ పెట్టుకునేలా చేయడానికి, పెట్టుకునే పరిస్థితులు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? అంటే నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2 ఏళ్ల క్రితమే ఒకటి ప్రపంచ వేదిక కావాలనేది అనుకున్నాము. అట్లా ఒక వేదిక కావాలని అనుకోవటము, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వాళ్ళకి ఇంత స్పందన అనడానికి మాత్రం మీరు అన్నట్టు ఆయన కారణం అయి ఉంటాడేమో. ఎందుకంటే కేజీఎఫ్కి వస్తున్న ఈ స్పందన కావచ్చు, ప్రతి ఒక్కరికి మనకంటూ ఒక ఐక్యత కావాలి, ఒక ప్రపంచ వేదిక కావాలి అని వచ్చే స్పందన, వచ్చే ఒక అభిమానంతో వచ్చే వాళ్ళందరూ కూడా కొంత కారణం డెఫినెట్లీ అతను కూడా అతని యొక్క దుశ్చర్యలు కూడా కారణమై ఉంటుంది అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. సత్యనాదెల్ల గారిని కూడా ఇన్వైట్ చేశారా? సత్యనారాయణ గారికి కబ్ చేసాము. ఆయన ఒక కార్పొరేట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేనని చెప్పారు. ఒక మెసేజ్ పంపుతానని చెప్పేసి అన్నారు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎలా అభివృద్ధి చెందాలని అంటే మా వాళ్ళు ఒక మోటివేట్గా, ఒక మోడల్ కింద ఆయన తీసుకోబోతున్నారు కాబట్టి ఒక మెసేజ్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. సో చాలామంది పాసులు కావాలని ఫోన్లు చేస్తున్నారు. ఏమన్నా ఉన్నాయా పరిస్థితి? ఎంతమంది రావచ్చు, ఏంటి? వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, రావాలనుకుంటున్న వాళ్ళకి? అంటే ఇది ఆహ్వానం మేరకు ప్రతినిధుల సభ, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైతే స్పందన ఉందో, రావటానికి ఆసక్తి ఉందో, అది మాకు ఒక టానిక్ కింద పనిచేస్తూ ఉంది. మమ్మల్ని ఇంకా ఉత్తేజభరితం చేస్తుంది మీ యొక్క స్పందన రావటం. అది ప్రతినిధుల సభ కింద మేము పెట్టుకున్నాము. ఒక 1200 మంది అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన స్పందన నుంచి 1500 నుంచి 2000 వరకు తీసుకెళ్తున్నాం. అంతకంటే ఎక్కువ అక్కడ స్పేస్ లేదు. కాబట్టి కొందరికి నేను సెకండ్ డేకి కొందరిని అకామిడేట్ చేస్తామని కూడా చెప్తాం జరుగుతుంది. కాబట్టి ప్రతినిధులు ఆహ్వానం వచ్చిన వారికే రండి అని చెప్పి చెప్తున్నాం. తర్వాత మీ యొక్క స్పందనను బట్టి అందరినీ కలుపుకొని ఇంకో భారీ స్థాయిలో ఇంకో మీటింగ్ అతి తొందరలో చేసుకుందాం. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తాం.
అది భారీ బహిరంగ సభ లాంటిదో లేకపోతే ఇంకేదో చేసుకుంటాం. దీంట్లో మాత్రం ఇది ప్రతినిధుల సభ, దయచేసి ఆహ్వానం ఉన్న వాళ్ళే రండి అని చెప్పేసి మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. సో ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా ఒక బిల్డింగ్ లాంటిదో ఒక భవన్ లాంటిదో అటువంటిది ఏమైనా అడుగుతున్నారు? గతంలో ఇచ్చిందని హైకోర్టు ఆపినట్టుంది. అంటే గతంలో ఒక 5 ఎకరాలు ఇచ్చింది, అది హైకోర్టులో ఏదో కేసు రావడం జరిగింది, ఏదో ఆపింది. కానీ మేము ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించే ఆలోచనలో లేదు. మేమే నిధులు సేకరించుకొని ఓ ల్యాండ్ తీసుకొని కనీసం 50 ఎకరాలో 100 ఎకరాలో తీసుకొని దాంట్లో చాలా విద్యాలయాలు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, ఇంకా మా దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ చాలా తక్కువ మంది అవుతున్నారు. అవునా? జ్యుడిషియరీ కూడా వెనకబడుతున్నాం. ఇప్పుడు ఎన్వి రమణ గారు, చల్మేష్ గారు, లవనాగేశ్వర గారు, అంతకుముందు చల్లా, ఇట్లా కొందరు జడ్జిల దాకా వెళ్ళారే. కానీ ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా ఇప్పుడు ఆ స్థాయిలో వెళ్ళే వాళ్ళు కనిపించట్లా. నెక్స్ట్ గత రాబోయే 20-30 ఏళ్లలో జ్యుడిషియరీలో ఎక్కువ రావడానికి ఎంకరేజ్ చేస్తున్నాం ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళని. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఆల్రెడీ బెంగళూరులో కమ్మజన సేవా సమితి అని చెప్పేసి వాళ్ళు పూర్తి యొక్క వనరులతో, వసతులతో ఐఏఎస్ అయ్యాలకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది పోవట్లేదు, దాన్ని వినియోగించుకోవట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్లను కూడా, ఎందుకంటే బ్యూరోక్రసీ శాసించేది. అంతే కదా. మాకు ఇప్పుడు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ చాలా తక్కువ మంది ఉన్నారు. తెలంగాణలో కూడా 3 కలెక్టర్లు ఉన్నారు. ఇంకా తక్కువ సంఖ్య తగ్గుతుంది. కంఫర్టబుల్ ఉన్నారు కొందరు. కాబట్టి ఈ యొక్క ఓపెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కావచ్చు, ఇటువంటి వాటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు కావటం అనేది ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు అండ్ జ్యుడిషియరీలోకి ఎక్కువ మందిని పంపాలి. రాజకీయంగా కూడా ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేసి ముందుకు చేయాలనేది కూడా మా ప్రణాళికల్లో భాగం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం చాలా సమయం కేటాయించారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మీటింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కుసుమ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.